హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యాబేజ్ టమోటా మసాలా కర్రీ ఎలా చేస్తానో చూడండి. క్యాబేజ్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చపాతీకైనా రైస్లోకైనా చికెన్లా ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది క్యాబేజ్ టమాటా మసాలా కర్రీ. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, లైట్గా వేయించుకోవాలి. మూత పెడితే మగ్గుతుంది బాగా. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం. ఇలా దోరగా వేగుతుంది. దాంట్లోనే ఉడికించుకుని క్యాబేజ్ కూడా వేసేసుకున్నాం. ఈ క్యాబేజ్ కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలి. దాంట్లోనే కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. అడుగు అంటుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి చూద్దాం. ఇలా దగ్గరగా ఉడుకుతుంది. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కారం కూడా వేసేసుకొని కొంచెం సేపు మళ్ళీ మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకొని మూత పెట్టి ఉంచుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని చూద్దాం ఒకసారి. ఇలా నూనె బాగా పైకి వస్తుంది. కొంచెం వాటర్ వేసేసుకొని గ్రేవీ కింద వస్తుంది. కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి కలుపుకొని చూద్దాం.
ఇలా నూనె పైకి వస్తుంది, దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది. చికెన్ మసాలా దీంట్లోనే 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ టమాటా మసాలా కర్రీ రెడీ అయింది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ టమాటా మసాలా కర్రీ రెడీ.